ఎడారిలో సెలయేర్లు మే 20వ తేదీ. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. ఒక చిత్రకారుడు తను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య పెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచుతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రపత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి. కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్టయితే, ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపెట్టి ఉంచినట్టయితే మన ఆత్మకి మరెన్నటికీ నయం కాని గొప్ప గాయమవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు. కానీ మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో పక్కకి నెట్టేస్తాం. ఆ పైన అయ్యో ప్రభువా, నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవస్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయ క్షేమాభివృద్ధికి మూలం. దేవా, బాధని తొలగించు, ఆక్రోశించాడు మనిషి. నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది. గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు. నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు. బాధను రూపుమాపమంటావా? గంభీరంగా పలికాడు దేవుడు. ఓర్చుకొని శక్తి నొందే అవకాశాన్ని నీ ఆత్మకి లేకుండా చేయమంటావా? గుండెని ముడివేసే సానుభూతిని సమూల నాశనం చేస్తే, త్యాగాన్ని లోకము నుండి తొలగిస్తే నీ హతసాక్షులు ఇంకెవరు? అగ్నికాహుతై ఆకాశానికి ఎగిసేదెవరు? ప్రాణం పెట్టే ప్రేమను, ఆ ప్రేమ తెచ్చే చిరునవ్వును తీసేయమంటావా? క్రీస్తు సిలువ కెగబ్రాకే కరుణాశక్తిని నీ జీవితము నుండి తీసేయమంటావా?